పరిశుద్ధుడా, ప్రేమ స్వరపి, కృపగల దేవ, ఈ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా తండ్రి, గడిచిన కాలమంతా మీరు మమ్మల్ని కాసి కాపాడి, మా ప్రభువా, ఇప్పటి వరకును మా తండ్రి సజీవ లెక్కలో ఉంచినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మా ప్రభువా, నీ నామాన్ని మహిమపరచుండగా మా తండ్రి, ఈ 2024 సంవత్సరం మా ప్రభువా ముగింపులో ఉండగా మా ప్రభువా ఈ సంవత్సరం అంతా కాపాడి మరొక నూతన సంవత్సరంలోనికి మా తండ్రి మమ్మల్ని అడుగు పెట్టబోతున్న దీని స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు నువ్వు పాటల ద్వారా మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడబోతున్నందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్నా. మీరు మాట్లాడుతుండగా వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు తెచ్చేయమని యేసునామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ కీర్తనలో 107వ కీర్తన 8వ వచనంలో మనం చదివిన భాగంలో 107వ కీర్తన 8వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవుడు నరులు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, అందరి జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మర్చిపోకూడదు. మర్చిపోక దేవుణ్ణి ఆరాధించి కీర్తించి మహిమపరచువారుగా మనం ఉండాలి. 106వ కీర్తనలో 21వ వచనంలో మనం చూసినట్లయితే వారు మర్చిపోయినట్లుగా మనం చూస్తాం. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయేరి. చాలాసార్లు మనం వాక్యం ధ్యానించేటప్పుడు మనిషికి ఉన్నటువంటి సహజ లక్షణం దేవుడు చేసిన కార్యాలు మర్చిపోవటం. చాలామంది భక్తులు కూడా మనం చూసినట్లయితే వారు దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయి ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళంటే వారికి మరలా కష్టం వచ్చినప్పుడు మరలా జ్ఞాపకం చేసుకున్నవారు. అయితే దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించేటువంటి వారు దేవుడు చేసిన కార్యాలని మర్చిపోయేవారుగా ఉండకూడదు. ఇశ్రాయేలు మాటి మాటిగా మర్చిపోయేవాళ్ళు దేవుడు చేసిన కార్యాన్ని. ఒక తరం వారు దేవుని ఆరాధిస్తే మరొక తరం వారు దేవుని మర్చిపోవటం. ఈరోజు మనం గమనించాలి, దేవుడు మనకు చేసిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసేది కంటికి కనబడదు, చెవుకి వినపడదు, హృదయానికి గోచరం కాదంటాడు. అంటే కార్యాలు ఎలా ఉంటాయంటే దేవుని సహాయం ఎవరైతే పొందుకుంటారో వారికి అర్థమవుతుంది. దేవుడు ఎవరిని మర్చిపోడు, మనుషులే మర్చిపోతారు. మరి ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాసి కాపాడి ఆయన కృపలో మనల్ని భద్రపరిచాడు. ఈ సంవత్సర అంతము అంటే ఈ రోజున చివరి దినము, మనం చివరి గడియలో ఉన్నాం. మనం ఇప్పటి వరకు దేవుడు మనల్ని కాసి కాపాడాడు, మనల్ని భద్రపరిచాడు. మనం ఇప్పుడు సజీవ లెక్కలో ఉన్నాం. దేవుడు ఎన్నో కార్యాలు మన పట్ల చేస్తూ ఉంటాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థించేటప్పుడు వాటినన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము, దేవుణ్ణి స్తుతిస్తూ గానము చేస్తున్నటువంటి మనము ప్రార్థించేటప్పుడు మనము ఆయన చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము నూతన సంవత్సరంలో అడుగుపెట్టే వారంగా మనం ఉండాలి. దేవుడైతే మర్చిపోడండి, మనిషి మర్చిపోతాడు దేవుడు చేసిన కార్యాల్ని. అంటే ఆపదలో ప్రభువా మమ్మల్ని కాపాడు, జ్ఞాపకం చేసుకోని అడిగితే దేవుడు మర్చిపోకుండా వారిని, లేకపోతే మనల్ని విడిపిస్తాడు. అయితే మనం ఎంతవరకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడిని? మరి ఈ సంవత్సరంలో జనవరి నెలలో ఆ జనవరి నెల నుంచి ఈ డిసెంబర్ నెల దాకా, చివరి దాకా మనల్ని కాపాడాడు. ఈ మధ్య జరిగినటువంటి సంఘటనలో ఎవరికి వాళ్ళే తెలుసు. అందరి జీవితాల్లో కూడా కొన్ని జరిగి ఉంటాయి. కష్టతరమైనటువంటి దినాలు, ప్రతికూల పరిస్థితుల్లో గుండా మనం వెళ్తున్నప్పుడు కూడా దేవుడు మనల్ని ఆదరించి కాపాడి మన భద్రపరిచినటువంటి దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు జీవితాల్లో కూడా దేవుడు అనేక కార్యాలు చేశాడు. 21వ వచనంలో మనం చదివాం, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిరి. దేవుడు ఎక్కడున్నా కానీ దేవుడు మనకి ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన నమ్మినటువంటి వారి పట్ల ఆయన చేస్తూనే ఉంటాడు. ఆయన విడిచిపెట్టడు. ఆయన్ని ఆశ్రయించి ఆయన ఆరాధిస్తున్నటువంటి వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు కనికరించి తన యొక్క శక్తి చేత, బలము చేత ఆయన కాపాడుతూ ఉండే దేవుడై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 115వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. చాలండి, యెహోవా మమ్మను మర్చిపోలేదు. మనం ఎన్నోసార్లు మర్చిపోయి ఉంటాం. మనం ఎన్నోసార్లు దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయి ఉంటాం. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు చేసిన కార్యాన్ని మనము తలపోయాలి. ఇప్పుడు చేసిన కార్యాలు చూడండి, 77వ కీర్తనలో 11, 12 వచనాల్లో చాలండి, నేను మనసునకు తెచ్చుకొందును, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యమంత్యో నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. చాలండి, ఏం ధ్యానిస్తాడంట? ఆయన క్రియలు, ఆశ్చర్య కార్యాలు. మనం చెప్పుకోకూడదు ఏమని. కొన్నిసార్లు మనము గొప్పగా చెప్పుకుంటాం, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేశాడు అంటే. దేవుడు చేశాడని కాదు, నేను చేశాను కాబట్టి జరిగింది. ఎవరు చేస్తే? నేను చేశాను కాబట్టి, లేకపోతే నేను ఉన్నాను కాబట్టి, లేకపోతే నన్ను చూసి చేశాడు దేవుడు. దేవుడు నరులందరి పట్ల తన కృపను చూపుతూ, నరులకి అంటే మనుషులందరికీ కూడా, నరుడు అన్నవారు ఎవరైనా కానీ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మనుషులందరికీ దేవుడు ఏం చేస్తాడు? తన ఆశ్చర్య కార్యాలు ఆయన చూపే దేవుడు. ఆయన భేదము చూపకుండా, మనుషులు చూపెడతారు భేదాలు, అవును కదా. మనుషులు ఏం చూపెడతారు? భేదాలు చూపెడతారు. ఏమని? రక్త సంబంధుడు, లేకపోతే పొరుగువాడు, లేకపోతే కులపోడు, లేదా కులం కానోడు అని చెప్పి భేదాలు చూపెడతారు. కానీ దేవుడు భేదాలు చూపించేవాడు కాదు, అందరి పట్ల ఆయన కార్యం చేస్తాడు. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగములో, నేను మనసునకు తెచ్చుకొందును, నీ కార్యమంత్యో నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ఏమి ధ్యానించాలంట? ఆయన చేసిన దాన్ని మనం ధ్యానించుకోవాలి. మరి ధ్యానించుకోవటం అంటే ఏంటి? గుర్తు చేసుకోవటం, మనసుకు తెచ్చుకోవటం. మనం ప్రార్థించేటప్పుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన కార్యాలు మనకు తెలుసు, పక్కన వారికి తెలియదు కదా. ఇప్పుడు మనం వాటి గురించి ఎత్తాల్సిన అవసరం లేదని కాదు, పక్కన వారికి కూడా తెలియనటువంటి కార్యాలు దేవుడు మనకు చేసి ఉంటాడు. మనం కొన్ని చెప్పుకొని ఉంటాం, కొన్ని చెప్పకుండా మన హృదయంలో దాచుకుని ఉంటాం. అయితే ఇక్కడ
ఆషాబు అంటున్నాడు, మనసునకు తెచ్చుకొందును. మనసునకు, తన మనసులో జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ధ్యానిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ధ్యానించే వారంగా మనం ఉండాలి. మనం మర్చిపోకూడదండి. దేవుని మనం ఆరాధించే వారంగా ఉండాలి. దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు. మనకి ఆయన అంత మనకు సమకూర్చకపోతే మనమేమి చేయలేము. చూడండి, 116వ కీర్తన 11వ వచనం నుంచి మనం చదువుదాం. ఆ! ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని, యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికి నేను ఆయనకేమి చెల్లింతును. ఆ! చాలండి. ఏం చేస్తాడంట? యెహోవా నామమున, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి మనము? మనం గుర్తు చేసుకొని మనము మన మనసులో ధ్యానిస్తూ, మనము తలపోయొచ్చు దేవుని సన్నిధానంలో మనం ఏం చేస్తాము? ఏం చేయాలి అనంటే, ఇక్కడ భక్తుల జీవితాల్లో వారు ఏం చేశారో మనం చూసినట్లయితే, ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని, యెహోవా యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర చేతపుచ్చుకొని, ఏ పాత్ర అంట? అంటే ఏముండాలి అనంటే, రక్షణ పాత్ర. దేవుడు మనల్ని కాపాడాడు, కాచి కాపాడాడు, మనం భద్రపరుస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థమేంటి తెలుసా? దేవుడు చేసిన కార్యాలు మనసుకు తెచ్చుకోవాలి. మనము తలపోయొచ్చు, ధ్యానిస్తూ ఉండాల్సినటువంటి సమయం ఇది. అయితే ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది మరొకటి ఉంది. ఏందది? దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ. మరి ఈ 2024లో మొదటి నెలలో మొదటి దినాన మనం ఏ ఏ ఉల్లాసాన్ని కలిగి ఉన్నామో, లేకుంటే ఎలాంటి ఉత్సాహంతో, ఆనందముతో, రక్షణ ఆనందాన్ని కలిగి మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఇప్పుడు పరీక్ష చేసుకోవాలి. మనం అదే స్థితిలో ఉన్నామా, లేదా మన రక్షణకి ఏమైనా ప్రమాదం జరిగిందా? అవును కదా! దేవుని సన్నిధానంలో మనము ఆత్మపూర్ణులై పరిపూర్ణత కలిగి మనం ఉండాలి. ఇక్కడ 13వ వచనం మనం చదువుకున్నాం. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఏ పాత్ర అంట? రక్షణ పాత్ర. మరి ఎంతమందికి ఉంది రక్షణ పాత్ర? చేయి చూపించండి. అర్థమైందండి? రక్షణ పాత్ర. మీకు అర్థమయ్యేటట్టు చెబుతున్నా. రక్షణ పాత్ర అంటే ఎంతమంది మారు మనసు పొంది రక్షణ పొందారు, బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్నారంటే అర్థమైద్ది. కానీ ఇక్కడ గమనించాలి, మనము రక్షణ పొందినటువంటి వ్యక్తులుగా ఉన్నాం. దేవుడు మనకు చేసిన గొప్ప కార్యం ఏందంటే, దేవుడు అనేక బాధల్లోంచి మనకు కాపాడుతున్నాడు. అయితే దానికంటే కూడా ప్రధానమైనది ఏందంటే, దేవుడు మనల్ని రక్షించాడు. చెప్పాలి, దేవుడు మనల్ని రక్షించాడు, రక్షణ ఇచ్చాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు. మరి దేవుడు మనకిచ్చిన రక్షణ మనము భద్రం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన రక్షణ మనము భద్రం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు దాకా మనం వచ్చాం. దేవుడు మనకి అన్ని వేళలా, అన్ని స్థితుల్లో మన అవసరతలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మనకి ఆయన తోడుగా ఉన్నాడు, మనల్ని ఆదరించాడు, ఆయన పని ఆయన చేశాడు. నీ పని నువ్వు చేసావా లేదా? నీ పని అంటే అర్థమైంది. ఈ సంవత్సరం అంతా మనము క్రమముగా ప్రార్థనకు వచ్చామా? దేవుని సన్నిధానానికి వచ్చామా? క్రమముగా మనము దేవుని సన్నిధానంలో రావటమే కాకుండా ప్రార్థించటము, వ్యక్తిగతంగా మనము ప్రార్థన అనుభవాన్ని కలిగి మనం జీవించం లేదు, మనం జ్ఞాపం చేసుకోవాలి. చెప్పాలండి, మన జ్ఞాపము ఒకవేళ చేయలేకపోయామనుకోండి, అయ్యా నేను అంతగా ఆత్మీయత కలిగి నేను లేను, రక్షణ ఇచ్చావు కానీ నేను ఇంకా బలపడలేకపోతున్నానయ్యా అని అనుకున్న పని అయితే మనల్ని ఏం చేయాలి? 2025 మాకు ఇస్తున్నావయ్యా, 2025 మాకు ఇస్తున్నావు. ఈ నూతన సంవత్సరంలోనైనా నేను నూతనంగా నేను బలపడాలి, అనేక విషయాలు తెలుసుకోవాలి, నీ సన్నిధానంలో నేను సరైనటువంటి అవగాహనతో ముందుకెళ్ళాలయ్యా అని మనం ఏం చేయాలి? మనం ఇక్కడ ప్రార్థన చేయాలి. మనము ఓటికుండగా ఉండకూడదు. ఏ కొండగా? ఓటుకుండ అంటే ఇంకేముంది? ఓటుకుండ అంటే ఇంకేముంది? ఎప్పుడోసారి పగిలిపోయిందని అర్థం, అవునా కదా? అంటే మన విశ్వాసము, మన భక్తి, మనం దేవుని సన్నిధానంలో ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం అంటే మనం చేస్తాడు, మనకు చాలా చేస్తాడు. చాలామంది చెబుతుంటారు, నాకు జ్వరం తగ్గించాడయ్యా, జలుబు తగ్గించాడు. ఇవి కాదు. ఏంటి ఇవన్నీ? అసలు దేవుడికి ఆయన ఆర్ఎంపీ డాక్టర్ కంటే కూడా చాలా చులకనగా చూస్తారు దేవుడిని.
అవునా కదా? ఆయన చేసే కార్యాలు గొప్పవి. చెప్పాలండి. ఆయన చేసే కార్యాలు గొప్ప కార్యాలు చేస్తే, గొప్ప కార్యాలు చేసే దేవుడైతే, ఆ గొప్ప కార్యాలని మనం గుర్తించకుండా చిన్న చిన్నవి చెప్పుకొస్తుంటాం మనం. మన జీవితంలో దేవుడు చేసేది గొప్ప కార్యాలు. మనం చెప్పేదేంది జలుబు తగ్గింది, జ్వరం తగ్గింది, ఇంకా తలనొప్పి తగ్గింది ఇయే చెబుతా ఉంటాం. ఆశ్చర్య కార్యాలు. అంటే దేవుని సన్నిధానంలో మనము ఏదైనా చెప్పొచ్చు గానీ, ఆయనకి మహిమ కలిగేటువంటి మాటలో లేకపోతే సాక్ష్యము మనం దేవుని సన్నిధిలో మనం ఇవ్వాల్సిన వారంగా ఉన్నాం. వ్యక్తిగతంగా సమాజంలో మనమే ఒక సాక్ష్యంగా ఉండాలి. ఆయన చేసిన కార్యాలు ఏంటో మనము మరి వివరిస్తూ మనం ముందుకెళ్ళాలి. మన జీవితాన్ని మనము దేవుని సన్నిధానంలో అప్పగించుకొని మనము ఆయన సన్నిధానంలో మన రక్షణ పాత్ర విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలండి. నూతన సంవత్సరం వస్తా ఉంది కాబట్టి మనం కొత్త బట్టలు కట్టుకొని ఇంకా మనం చేయాల్సుకుంది అన్నీ చేసేసుకొని, ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకు తెలుసా? చాలా జాగ్రత్తలు. నేనైతే ఏం జాగ్రత్తలు తీసుకోను. నేను ఒకే ఒక జాగ్రత్త తీసుకుంటా. నేను దేవుని యందు భయభక్తులు ఉంటే చాలు, అంతే చాలు నాకు. దేవుని యందు భయభక్తులు కూడా ఉంటే చాలయ్యా. నేను నీ యందు ఉంటే చాలయ్యా. నువ్వు నా యందు ఉంటే చాలయ్యా. నేను నీలో, నీవు నాలో ఉండాలి, అదే చాలు. నా ఇల్లు వాకిలి ఇంకా నా ఒంటి మీద ఉన్నటువంటి బట్టలతో సహా నేను ఆలోచించను. ఒకవేళ దేవుడిస్తే పట్టుకోవటం లేదు. గమనించాలి మనము పూర్తిగా మనము జాగ్రత్త వహించాల్సింది ఎందులంటే, మనము పొందినటువంటి రక్షణ విషయంలో మనము దేవుడు మనకిచ్చిన ఆ రక్షణ, ఆ పరిశుద్ధత విషయంలో మనము ఆ పరిశుద్ధతను అలాగే కొనసాగిస్తున్నామా లేదా? ఇది అవసరం. ఇల్లు కడిగామా? ఇంకా ఏమంటారు ఇక్కడ నెల్లూరులో అయితే చెబుతూ ఉంటాను, ఎందుకంటే నాకు ఎక్కువగా అంగడి అంటాం అలవాటు నాకు. ఇక్కడేమంటారు? కొట్లు అంటారు, అక్కడ అంగడి. ఇప్పుడు ఏం చేస్తారు? జనవరి 1వ తారీఖు వచ్చేస్తుంది, జనవరి 1 నూతన సంవత్సరం అన్నప్పుడు అన్నీ ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంకేమేమి ఉండాలి? జాగ్రత్తలు తీసుకుంటారు. కూరగాయలు ఉండాలి, ఇంకా ఇంట్లో అన్ని సరుకులు ఉండాలి, ఇంకా బియ్యం ఉండాలి, రైస్ ఉండాలి. అంటే మీరు అట్లా జాగ్రత్త పడుతున్నారు లేదు, చాలామంది అట్లా జాగ్రత్త పడతారు. అన్ని సమృద్ధిగా ఉంటే సంవత్సరం అంతా సమృద్ధిగా ఉంటుంది మనకి. అంటే మానవుడి స్థితి, మానవ ఆలోచన ఏంటంటే శరీరం గురించి ఆలోచిస్తున్నాడు. శరీరం పోషింపబడాలి, శరీరం సుఖపడాలి. ఏదైనా దేవుడు చేస్తున్నాడంటే కార్యము దేన్ని అడుగుతాడు మానవుడు? ఈ శరీరానికే చెయ్యి ప్రభువా అని అడుగుతాడు కానీ, నా ఆత్మకి నువ్వు ప్రభువా, నువ్వు గొప్ప మేలు జరిగించాలి, నేను ఆత్మీయంగా బలపడాలి, నేను అవిశ్వాసంలో పడిపోకుండా నన్ను ఆశ్చర్యంగా కాపాడయ్యా అని ఇప్పుడు ప్రార్థన చేసేవాడు. మనం ప్రార్థన చేసావా? ఒక్కసారి చేసి చూపించండి మీరు చేసుంటే. నేనైతే ఎక్కువగా ప్రభు నాకు అది కావాలి ఇది కావాలి నేను అడిగేవాడిని కాదు. ఎక్కువగా ఎప్పుడైనా ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ మార్గంలో నన్ను నడిపించయ్యా. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైంది కాదు. ఇప్పుడు వచ్చింది మనకి ఇంకొక కొన్ని నిమిషాల్లో, ఒక అరగంటలో డేట్ మారిపోయింది అంతా. అవునా కదా? డేట్ మారిపోయింది. 2025 సంవత్సరం వచ్చేసింది. మనం ఎంతో ఆనందిస్తాం. దేవుడు మనకి సంవత్సరం దయా కిరీటం ఇస్తున్నాడు అని చెప్పి మనం ఆనందిస్తాం. దేని గురించి ఆలోచించాలి మనం అంటే, వాస్తవంగా దేవుడు మనకు మరొక నూతన సంవత్సరం ఇవ్వబోతున్నాడు. సంతోషమే. సంవత్సరం మీద మరి సంవత్సరం వస్తుందంటే మంచిదే. అంటే మనం కూడా ఎదుగుదల, మన విశ్వాసము వినాలండి. మన శ్వాస విషయంలో కూడా మనము వెదుగుదల అనేది ఉండాలి. వెదుగుదల లేనటువంటి విశ్వాసము, ఆత్మీయత మనం ముందుకు మనము నడిపించుకోలేక సత్తికలు పడినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే, ఎన్ని క్రిస్మస్లు వచ్చినా, ఇంకా ఎన్ని జనవరి 1 వచ్చినా, నూతన సంవత్సరం వచ్చిన వ్యర్థమే. ఎప్పుడు మనము ప్రయోజకులుగా ఉన్నట్టు, లేదా సంతోషంగా నిజంగా ఆనందంగా ఉండాలంటే, మనం నిజంగా మనకు దేవుడు ఇచ్చినటువంటి రక్షణ, ఆ రక్షణ మనం భద్రం చేసుకుంటూ దేవుని సన్నిధానంలో కొనసాగే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే, నువ్వు పొందిన రక్షణ నీ వద్దనే ఉన్నట్లయితే, నువ్వు పొందినటువంటి ఆ రక్షణ ఆనందం నీలోనూ ఉన్నట్లయితే, అదే నూతన సంవత్సరం. చెప్పాలండి అదే. ఎప్పుడు నువ్వు ఏం చెప్పుకోవచ్చు? హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం అంతా నాకు ఆనందమే, ప్రతి దినము ఆనందమే. ఎప్పుడండి? నువ్వు పొందిన రక్షణ నీ దగ్గరే ఉంటే.
నువ్వు పొందిన రక్షణ నీ చేతుల్లోనే ఉంటే అపవాది ఎత్తుకెళ్ళకుండా. కాబట్టి మనము దేవుని సన్నిధానంలో దేవుడు మనకు చేసిన కార్యాలు ఏంటి అని మనం ఆలోచిస్తే దేవుడు మనకు రక్షణ ఇవ్వటమే చాలా గొప్ప కార్యం. మనం ఏదేదో చెప్పుకుంటాం, ఏదేదో చేస్తా ఉంటాం. నాకు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చింది, దేవుడు తీర్చాడు, మంచిదే. ఇంకేం చెబుతాం మనం? అనారోగ్యం వచ్చింది, దేవుడు బాగు చేశాడు, మంచిదే. అంటే ఇవన్నీ కూడా దేని కొరకంటే మన యొక్క శరీరం కొరకే, మన యొక్క దేహం కొరకే, మన అవసరతలు ఎన్ని కూడా మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంది? మన ఆత్మరక్షణ. చెప్పాలండి, మన యొక్క ఆత్మరక్షణ. ఒకవేళ నువ్వు రక్షించబడలేదు, ఒకవేళ నువ్వు ఇంకా బాప్తిస్మ లేకుండా ఉండవు, ఒకవేళ నువ్వు మారు మనసు పొందకుండా ఉండవు, అయితే ఈ నూతన సంవత్సరంలోనైనా నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందే వ్యక్తిగా ఉండాలి. మారు మనసు పొందావు, రక్షణ పొందితే మంచిది. ఎందుకనండి? ఎందుకనంటే దినాలు ఊరకనే గడిచిపోతూ ఉన్నాయి. దినాలు ఎట్లా గడిచిపోతున్నాయి? ఊరనే గడిచిపోతూ ఉన్నాయి. నాకు ఎట్లా ఉందంటే ఒక నెల గడిచినట్టుగా ఉంది సంవత్సరం. ఏందో నాకు అర్థం కావట్లేదు. మీకు ఎలా ఉందో కానీ నాకు ఒక నెల గడిచినట్టే ఉంది. ఒక నెల 2 నెలలే తిరిగి గిర్రన వచ్చేసినట్టుంది. అది ఏంది ఇట్లా ఆశ్చర్యంగా ఉంది అనుకుంటున్నా. ఇదివరకు అయితే సంవత్సరం ఎదురు చూడాలంటే ఎన్నో రోజులు 365 రోజులు అంటే ఎన్నో రోజులు గడిచినట్టుండేది. కానీ ఇప్పుడు గడిచిపోతా ఉంది. గమనించాలి, ఈ కాలం ఇలా గడిచిపోతా ఉంటే మనం ఇంకా మన శరీరం కోసము ఇవే ఆలోచిస్తామంటే ఉపయోగం లేదు. దేని గురించి ఆలోచించాలి? మన ఆత్మ గురించి ఆలోచించాలి. ఏదో ఒక రోజు మనకు సమయం కూడా అయిపోద్ది. ఇట్లాగే నూతన సంవత్సరాలు ఇంకా ఇట్లాగే 50 సంవత్సరాలు రాదు మనకి. వస్తుందా? వచ్చిందండి? ఎవరు చెప్పలేము మనం. అయ్యా నాకు ఇదిగో ఒక 50 సంవత్సరాలు నూతన సంవత్సరాలు ఉన్నాయా నా జీవితంలో అంటే అలాగ కొనసాగిద్దంటే కొనసాగడం కష్టం అని చెప్పలేము. సమయం మన చేతిలో లేదు. మనకి సమయం ఉండగానే ఏం చేయాలండి? మనము దేవుని మనం వెతికే వారంగా ఉండాలి. దేవుని మనము వెతికే వారంగా ఉండాలి. చూడండి, మనము 55వ అధ్యాయంలో, యెషయా గ్రంథంలో 55వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మనం చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం తీసిన వారు చదవండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను ఏడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి. ఇప్పుడు దొరుకుతున్నాడు ఆయన, అవునా కదా? ఇప్పుడు సమయం. అయ్యా ఇప్పుడు సమయం అంటే ఈ కృపాకాలం చాలా టైం ఉంది, దేవుడు రాకడ ఇప్పుడు చాలా దూరం ఉందని అనుకోకూడదు మనం. యేసుక్రీస్తు వారు రేపో లేకపోతే నేడు రేపో అని రావచ్చు. దేవుడిని మనం వెతికే సమయము, దేవుడు దొరకగలిగిన సమయం ఏంటంటే నేడు అన్నది మనకుండగానే. చెప్పాలి, నేడు అన్నది మనకుండగానే. 12 నెలలు గడిచిపోయినాయి ఈ సంవత్సరంలో. 12 నెలలు గడిచిపోతే మనం ఇంకా ఏమనుకుంటున్నాం? ఇంకొక 12 నెలలు వస్తున్నాయి అనుకుంటున్నాం మనం. అంటే ఇంకో సంవత్సరము వస్తుంది. మరి ఇట్లా అనుకుంటూ పోతే మనకి ఉపయోగం లేదు. ఆయన దొరికేటప్పుడే అని ఎందుకు అన్నాడంటే ఇక్కడ, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి. ఎదుగుతున్నాం మనం. ఏం వెతుకుతున్నాం? ప్రార్థనలో వెతకాలి, క్రియల విషయంలో వెతకాలి, అన్ని విషయాల్లో దేవుణ్ణి మనము అర్థం చేసుకొని దేవుణ్ణి అనుసరిస్తూ ఆయన కోసం జీవించాలి. మనం మన అవసరాలు వెతకూడదు, మన అవసరాల గురించి వెతకూడదు. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే సమస్తము మనం విడిచిపెట్టి వెళ్ళాల్సిన వారమే. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ నూతన సంవత్సరాలు జరుపుకుంటూ వస్తాం. దేవుడు మనకి ఇచ్చాడు, ఇస్తున్నాడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి ఇట్లా కూడుకుంటున్నాం, మంచి విషయమే. అయితే దేవుడు మనకి సంవత్సరం ఇట్లా 12 నెలలు ఇస్తామన్నాడు. అయితే మనం ఏం చేయాలి? మనము ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏం చేయాలి? ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ 12 నెలలు కూడా కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, వీటి గురించి ప్రార్థించుకుంటూ దేవుని సహాయం పొందుతూ కష్టాలు రావటం, మొరపెడతాం, పోగొట్టుకోవటం, ఇదే పని అయిపోతే కుదరదు. ఇదే తంతు కాకూడదు. అంటే సహజంగా దేవుడు మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనల్ని ఆదరించే విషయంలో, ఆయన దయ చూపే విషయంలో, కృప చూపించే విషయంలో అది కూడా ఒక భాగమే కానీ అదే పూర్తిగా అయి ఉండకూడదు. మనం రక్షణ గురించి కూడా ఆలోచించాలి. మొదటి దినవృత్తాంతం గ్రంథంలో 16వ అధ్యాయము 10వ వచనం కూడా మనం చదువుదాం. చూడండి.
మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10 వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆ, ఆ. యెహోవాని ఎదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. దేవునామన స్తోత్రం కలుగును గాక. మనం సంతోషించాలంటే ఇక్కడ ఈ మాట చదువుతున్నాడు. ఆయన వెతికినప్పుడు అంటే మనం ఏం వెతుకుతున్నాం? మత్తయి సువార్తలో మనం చదివితే 6వ అధ్యాయంలో మీరు ఏమంటాడు? మీరు వాటి వెనక మీరు పోవాకండి. మీరు మొదట ఏం చేయమన్నాడు? ఆయన నీతిని, రాజ్యముని ఎతకండి, అప్పుడు అవన్నీ మీ అంటూ వస్తాయి అన్నాడు. మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. మనిషి చేస్తుందేంటి? దేవుని వైపు వెళ్లకుండా అవసరాల వైపు చూస్తున్నాడు. మనం దేవుని వైపు వెళ్తే మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. ఆ అవసరాలు మన అంటూ వస్తాయి, అవునా కదా? అందుకని ఇక్కడ ఈ మాట రాయబడిన 10వ వచనంలో ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాని ఎదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఏం చేస్తారంట? సంతోషిస్తారు. నిజంగా మనం సంతోషించాలంటే నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. మనం సంతోషించాలంటే మనం ఏం చేయాలి? దేవుడిని వెతికే వరంగా ఉండాలి. దేవుని కొరకు మనం జీవించే వరంగా ఉండాలి. దేవుని కొరకు మనము ప్రయాసపడే వారుగా ఉండాలి. మనం ఇలా ఈ దేవుడిచ్చిన సమయంలో ఆ దినాలు మనకు నూతన సంవత్సరం ఇస్తున్నాడు, 12 నెలలు మరలా ఇస్తున్నాడు. ఆ 12 నెలలు కూడా మనం ఏం చేయాలి? మనము దేవుని కొరకు మనం ప్రయాసపడే వరకు ఉండాలి. దేవుని కొరకు మనం జీవించే వరకు ఉండాలి. అయితే గడిచిన కాలంలో దేవుడు ఏం చేశాడో, దేవుడు మనల్ని ఎలాగ నడిపించాడు, విశ్వాసంలో భక్తి విషయంలో ఎలాగ నడిపించాడో మన జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆ నూతన సంవత్సరంలో అడుగుపెట్టి మనం ఏం చేయాలి? మరలా ప్రభువా, గత కాలంలో కొన్ని మిస్ అయినాయి నా జీవితంలో, ఆత్మీయంగా నేను నడవలేకపోయానయ్యా, నేను పొరపాటు పడ్డాను. అయితే ఈ సంవత్సరంలోనైనా నేను జాగ్రత్తగా నీ యందు నడుచుకోవాలి. ఈ సంవత్సరమైనా నేను జాగ్రత్తగా నీ యందు నడుచుకోవాలి అని మనము ప్రార్థించినట్లయితే, దేవుని వెతకటానికి మనము మన హృదయంలో మనము ఆలోచించినట్లయితే మనకు నిజంగా మన సంతోషాన్ని మనం అనుభవిస్తాం. దేవుడి యొక్క మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, కృపగల దేవానికి స్తోత్రములు. నీ సన్నిధానంలో మా తండ్రి ఈ మాటల చేత మీరు మాట్లాడిన దేవుని స్తోత్రం. మా తండ్రి ఈ 2024 సంవత్సరంలో మా తండ్రి ఈ సంవత్సరం మొదలుకొని మా తండ్రి సంవత్సరాంతం వరకు మా ప్రభువా మీరు మమ్మల్ని కాచి కాపాడారు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు మా ప్రభువా, శ్రమలు, వాటన్నిటి నుంచి కూడా మమ్మల్ని కాపాడి మమ్మల్ని నడిపించావు. సుఖదుఖములు ఎంతో మాకు తోడుగా ఉన్నావు మా ప్రభువా. వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా మమ్మల్ని శ్వాసములు నిలబెట్టావు. మేముకును నేను అనుసరించే వారుగా మమ్మల్ని ఉంచావు మా ప్రభు. నీ బిడ్డలు కానీ మా తండ్రి నూతన సంవత్సరంలో మేము అడుగు పెడుతున్నాం. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. ఈ రాత్రి కాల సమయంలో అందరూ మీ జ్ఞాపకం చేసుకొని దీవించండి. నూతన సంవత్సరంలో మేము అడుగు పెడుతుండగా మా తండ్రిని వెతికేవారుగా, మేము ఎమ్మడించేవారుగా మా తండ్రి సంతోషం ఆనందం కలిగి మా ప్రభువా మేము జీవించేవారు మమ్మల్ని మా తండ్రి ఆస్వాదించమని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్.